అందరికీ నమస్కారం అండి. జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ బూందీ లడ్డు అండి. సంక్రాంతి స్పెషల్ స్వీట్ చేస్తున్నాను. చాలా టేస్ట్ ఉంటాయండి. ముందుగా శనగపిండి 2 డబ్బాలు తీసుకున్నాను. శనగపిండి శుభ్రంగా జల్లించాలండి. ఎందుకంటే మనం శనగపప్పునే మరపట్టించానండి. దాన్ని 2 డబ్బాల శనగపిండితో చేస్తున్నాను. ఈ సంక్రాంతి కదండి, స్వీటు పిల్లలకి చేసుకోవటానికి బాగుంటుంది. దీన్ని మంచిగా జల్లించుకుని ఇలా పల్చగా కలపాలండి. పిండిని బూందీ దూసుకోవటానికి చాలా పల్చగా ఉండాలండి. తర్వాత ఇలా కలిపిన పిండిని వేరే గిన్నెలోకి తీసుకోవాలి. మనం కలిపేటప్పుడే తెలుస్తుందండి మన పూస ఎలా ఉందనేది. స్టవ్ వెలిగించి బీట్ మూకుడండి. ఇది ఇనపదే. ఇది ఒక రకమైన బీట్ అంటారు కదా, శివరాత్రిలో వస్తాయండి ఇవి మూకుళ్ళు. కొంచెం మందంగా ఉంటాయి. దీంతో అయితే కనుక కాక సమానంగా ఉంటుంది వేడి అనేది. తర్వాత ఆయిల్ వేసాను కదా, ఆయిల్ వేడైన తర్వాత ఇలా చిల్లులు గరిటెతోటే చేస్తానండి. వేరే ఏం తీసుకోను నేను. బూందీ గరిటె అవసరం లేదు. దీంతో కూడా ఇలా చేసుకోవచ్చు. బూందీని ఇలా దూసుకోవాలండి. ఒక గరిటె పిండేసి దాని మీద ఎలా అంటే చక్కగా రౌండ్గా వాల్సుల్లో పడతాయండి. మనం చేసే దాన్ని బట్టి. దీనిలో బియ్యం పిండి కలపవసరం లేదండి. ఉత్త శనగపిండేను. నేను శనగపప్పుని ఎండబెట్టి మరబట్టించాను. అందుకు చక్కగా జల్లిస్తే పిండి కూడా చాలా ఇదిగా ఉంటుందండి. దీన్ని ఇప్పుడు ఇలా కలుపుతూ ఉండాలి. ఎక్కువ ఫ్రై అవసరం లేదండి. ఇవి పైకి వచ్చిన తర్వాత నురగ తగ్గిన తర్వాత తీసేసుకోవచ్చు అండి ఈ లడ్డు చేసుకోవటానికి. అదే బూందీకి అయితే కనుక కొంచెం వేపుకోవాలి. దీన్ని ఇలా తీసేసాను. ఇప్పుడు వేరే గిన్నెలోకి ఇలా తీస్తే ఆయిల్ అంతా కూడా ఏమన్నా ఎక్స్ట్రా ఉన్నా కూడా ఓడిగిలుతుంది నూనెలో. ఇలా మరొకసారి వేసుకోవాలండి. మనం కలిపిన పిండి అయ్యే వరకు కూడా ఇలా బూందీని చేసుకోవాలి. చాలా టేస్ట్ ఉంటుందండి మనం ఇంట్లో చేసుకున్నది. బయట అంటే ఆయిల్స్ వేరు వేరు వేస్తారు కదా, ఇది ఫ్రీడమ్ ఆయిలేనండి. నేను ఇంట్లో చేసింది. దీన్ని కలుపుతూ అయిపోయిన తర్వాత తీసేయాలండి. ఎక్కువ వేపకూడదు. ఇలా మొత్తం అయ్యే వరకు కూడా బూందీ దూసుకోవాలండి. ఇవి కొంచెం మెత్తగానే ఉండాలి. తర్వాత ఒక డబ్బా శనగపిండికి 1.5 వేసుకోవాలండి చక్కెర. చక్కెర మునిగే వరకు వాటర్ పోసి పాకం తయారు చేసుకోవాలండి. ఇది కొంచెం తీగ పాకం వస్తే సరిపోతుందండి. ఇప్పుడు దీనిలో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బూందీ వేసుకోవాలండి. బూందీ వేసి దీనిలో కలపాలి. స్టవ్ ఆఫ్ చేసేయాలండి. మనకి ఇంకా కొంచెం జ్యూసీగా కావాలనుకుంటే కనుక ఇంకా తక్కువగానే లైట్గా వస్తుంది అనగానే బూందీ వేసుకుని చల్లారి పెట్టుకోవాలండి. నేనైతే కొంచెం క్రిస్పీగా కోసం అనుకున్నాను. బూందీని ఈ పాకంలో వేసిన తర్వాత కొంచెం నలిపితే నలిగిపోతుందండి. మెత్తగానే ఉంటుంది కదా, ఎక్కువ ఫ్రై అవ్వదు కాబట్టి. దీన్ని ఇలా వేసుకోవాలండి. తర్వాత దీనిలోకి కొంచెం పచ్చకర్పూరం అంటారు కదండి స్వీట్లో వేసేది, పచ్చకర్పూరం 4 ఇలాచీ కూడా వేసి మొత్తం కూడా కలుపుకోవాలి. ఒకవేళ మనకి లడ్డు కట్టడానికి రాకపోతే కనుక కొంచెం నెయ్యి వేసి కలుపుకుని చుట్టుకోవచ్చండి. చక్కెరకు బదులు బెల్లం కూడా వేసుకోవచ్చండి పాకంలో. నేనైతే ఈరోజు చక్కెరతోటే చేస్తున్నాను. ఇలా కలిపిన తర్వాత కాస్త నెయ్యి తడి చేసుకుని చేస్తే కూడా బాగానే వచ్చేస్తాయండి లడ్డూలు. నెయ్యి వేయటం వల్ల రుచి కూడా చాలా బాగుంటుంది. మాకైతే బూందీ ఎక్కువ పలుకు కాకుండా కాస్త నలిపితే కూడా నలిగిపోతుందండి. ఇలా కూడా చేసుకోవచ్చు. ఇంకా లేదు బూందీలానే ఉండాలి అనుకుంటే కనుక ఇంకా జ్యూసీగా ఉన్నప్పుడే తీసేసి పాకం ఇచ్చేసుకోవాలండి. నేనైతే ఇలా చేస్తున్నాను. ఇలా లడ్డూలు చుడుతున్నాను. సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి. సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ చేస్తాను. సంక్రాంతి స్పెషల్గా ఈరోజు ఈ లడ్డూలు చేస్తున్నానండి. శనగపిండితోటేను బూందీ లడ్డు.
నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో మీరు కూడా చేసుకుని కామెంట్స్లో పెట్టండి. మరిన్ని వీడియోస్ చేస్తాను. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అయిపోయిందండి బూందీ లడ్డు సంక్రాంతి స్పెషల్. సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అయిపోయిందండి బూందీ లడ్డు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమారి.